టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నవరాత్రి వైభవం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం నవదుర్గ నవదేవి వైభవం గురించి మనం చక్కగా చెప్పుకుంటున్నాం. ఈరోజు రెండో రోజు, మొదటి రోజు అయిపోయింది నవరాత్రి. ఒక రోజు చక్కగా నేను అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిని స్మరించాం. ఈరోజు బాల త్రిపుర సుందరి అవతారంలో విజయవాడలో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. అదే మైసూర్లో అయితే మహేశ్వరిగా, మైసూర్లో దసరా నవరాత్రోత్సవాలు అత్యద్భుతంగా చేస్తారు. అక్కడ అమ్మవారు ఈరోజు మహేశ్వరిగా దర్శనమిస్తుంది. శ్రీశైలంలో బ్రహ్మచారిణిగా దర్శనమిస్తుంది. శ్రీశైలంలో అయితే బ్రహ్మచారిణి, మైసూర్లో మహేశ్వరి, విజయవాడలో బాలా త్రిపుర సుందరి, ఉత్తర భారతదేశంలో అయితే త్రిపురగా ఈరోజు పూజిస్తారు, త్రిపురాదేవిగా. అంతేకాకుండా ఈరోజు పూజించవలసిన వృక్షాల్లో మామిడి వృక్షాన్ని పూజించాలి అమ్మవారిని. మామిడి వృక్షం ఎక్కడున్నాయా అంటే కనుక కంచిలో ఉంది అమ్మవారు. చక్కగా ఏకాంబరేశ్వర ఆలయంలో ఉంటుంది అమ్మవారి పక్కనే, మామిడి చెట్టు పక్కనే ఉంటుంది. కాబట్టి ఈరోజు అమ్మవారిని కూడా స్మరించుకోవచ్చు. మరి ప్రసాదాలకు వచ్చేసేటికి ఈరోజు పులిహార ప్రసాదం చేసుకోవాలి. కుమారి పూజలో 3 ఏళ్ల గల అమ్మాయి, వయసు గల అమ్మాయిని ఈరోజు పూజ చేస్తారు అందరూ. నిన్న 2 ఏళ్ల వయసున్న అమ్మాయిని పూజ చేస్తారు. కాబట్టి ఈరోజు 3 ఏళ్ల వయసున్న అమ్మాయిని, ఇద్దరు కానీ ముగ్గురిని కానీ మీ ఓపిక అమ్మవారి కుమారి పూజ చేసుకోవచ్చు. మరి అష్టోత్తరం చదువుకోవాలి అంటే బాలా త్రిపుర సుందరి అష్టోత్తరం చదువుకోవాలి. బాలా త్రిపుర సుందరి అష్టోత్తరం లలితా విష్ణు సహస్రనామ పుస్తకాల ప్రతి పుస్తకంలో లభిస్తుంది మనకి. దాంట్లో కనుక బాలా త్రిపుర సుందరి అష్టోత్తరం చాలా తేలికండి. 108 నామాలు ఉంటాయి, ఎవరైనా చదువుకోవచ్చు. ఓపికొన్న వాళ్ళు చక్కగా శ్రీచక్రాన్ని కుంకుమార్చన చేసుకుంటూ ఇంట్లోనే బాలా త్రిపుర సుందరి సహస్రనామావళి చదువుకుంటారు. చాలా అత్యద్భుతమైంది బాలా త్రిపుర సుందరి సహస్రనామావళి. నామావళి చాలా తేలిగ్గా ఉన్నది. అంతేకాకుండా బాలా త్రిపుర సుందరి కవచం ఉంటుందండి. ఈరోజు కవచం కనుక చదువుకుంటే అమ్మవారు నిరంతరం మనల్ని శత్రువుల నుండి, నరఘోషల నుండి అన్ని రక్షిస్తూ ఉంటుంది. మరి అంతేకాకుండా త్రిపుర సుందరి అష్టకం అని ఉందండి, చాలా అద్భుతమైంది. అష్ట కష్టాలు తొలగించడానికి ఈరోజు కూడా అష్టకం చదువుకోవచ్చు. మరి అంతేకాకుండా బాలా త్రిపుర సుందరి శతనామ స్తోత్రం ఉందండి, చాలా అత్యద్భుతమైంది, చాలా అద్భుతమైంది. అది 108 నామాలు శ్లోక రూపంలో ఉంటాయి. ఈరోజు అవి చదువుకుంటే చాలా చాలా మంచిది. అంతేకాకుండా బాలా త్రిపుర సుందరి సహస్రనామ స్తోత్రం కూడా ఉంది. అంటే ఓపికన్న వాళ్ళు, సంస్కృతం మీద బాగా పట్టు ఉన్న వాళ్ళు అయితే నామావళి చదవరు, సహస్రనామ స్తోత్రమే చదువుతారు. ముఖ్యంగా నవరాత్రుల్లో చాలా విశేషమైన పర్వదినాలు కాబట్టి ఈరోజు బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామ స్తోత్రము మరియు సహస్రనామ స్తోత్రం చదువుకుంటారు. మీకు చెప్పాను, ఈరోజు నవరాత్రుల్లో 9 రాక్షసులను చంపింది. ఈరోజు శివశక్తిగా ముఖాసురుడైన రాక్షసుడిని సంహరించింది. అంతేకాకుండా లలితా సహస్రనామాల్లో ఈ నామాన్ని ముఖ్యంగా ఈరోజు పారాయణం చేయాలి. భండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత, భండపుత్ర విధోద్యుక్త బాల విక్రమనందిత అనే నామాన్ని గనక ఈరోజు స్మరించుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా ఓపిక లేనివాడు, ఇవన్నీ చేయలేనివాడు ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవతాయై నమః అంటూ నామాన్ని చేసుకోండి. చాలా అత్యద్భుతంగా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా దశమహావిద్యల్లో ఈరోజు త్రిపుర సుందరి అనగా భావిస్తారు. అంతేకాకుండా దశావతారాల్లో బలరాముడిగా భావిస్తారు. నవగ్రహాల్లో వచ్చేటికే బుధగ్రహంగా భావిస్తారు. ఈరోజు ఇక అనేక విధాలుగా ఈమెని ప్రార్థించి కొలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో త్రిపురగా ఈమెని ఎక్కువగా పూజిస్తారు. త్రిపురాదేవిగా పూజించడం వల్ల పుత్ర పౌత్రాభివృద్ధి, ధనధాన్యాభివృద్ధి బాగుంటుందండి. ఈరోజు పుత్ర పౌత్రాభివృద్ధి ముఖ్యంగా, అంటే ఎవరికైతే పుత్రులు లేరో, సంతానం లేదో వాళ్ళ వృద్ధి నొందుతారు. అంతేకాకుండా ధనము ధాన్యము వృద్ధి నొందుతుంది. మరి ముఖ్యంగా అమ్మవారి బాలా త్రిపుర సుందరి గాయత్రి మంత్రం ఉందండి, చాలా అద్భుతమైన మంత్రం. త్రిపుర సుందరి చ విద్మహే కామేశ్వరీ చ ధీమహి తన్నో బాల ప్రచోదయాత్. త్రిపుర సుందరే చ విద్మహే కామేశ్వరీ చ ధీమహి తన్నో బాల ప్రచోదయాత్ అనే అద్భుతమైన ఈ గాయత్రి మంత్రాన్ని చక్కగా 108 సార్లు స్మరణ చేసుకోండి. ఇది చక్కగా అమ్మవారి కృపా కటాక్షాలు మీరు పొందుతారు. అంతేకాకుండా మనం ఈరోజు శ్రీశైలం అనేది అష్టాదశక్తి పీఠాల అద్భుతమైన క్షేత్రం అండి. ఈ భ్రమరాంబికాదేవిని ఈరోజు బ్రహ్మచారిణిగా కొలుస్తారు. అసలు బ్రహ్మచారిణి అంటే ఏమిటి? బ్రహ్మచారి అంటే తెలుసు కదా, పెళ్లి కాని వాళ్ళు. బ్రహ్మచారిణి అంటే
శివుడి కోసం, ఆ పరమేశ్వరుడి కోసం యోగములో తపస్సులో ఉండటం వల్ల ఈమెని బ్రహ్మచారిణి అంటారండి. తపం ఆచరించిందండి ఆ మహాతల్లి పరమేశ్వరుడి కోసం తన భర్తగా పొందడానికి. కాబట్టి ఈమెని బ్రహ్మచారిణి అంటారు. కుడి చేతిలో ఆమెకి జపమాల ఉంటుందండి, ఎడం చేతిలో కమండలం ఉంటుంది. శివుణ్ణి పత్నిగా పొందుటకు ఎన్నో యుగాలు, ఎన్నో సంవత్సరాలు ఆమె తపమాచరించింది. కాబట్టి ఈరోజు ఆమెను బ్రహ్మచారిణిగా కొలుస్తారు. ఈమెను కొలిస్తే గనక సర్వత్రా విజయం అండి. ఈరోజు ఎవరైతే బ్రహ్మచారిణి శ్లోకం చదువుకున్న, బ్రహ్మచారిణి నామం చదువుకున్నా, అంతేకాకుండా ఎవరికైతే ఏకాగ్రత నిలబడట్లేదో, దీక్షగా పనులు చేయలేకపోతున్నారు, వాళ్ళందరూ ఈరోజు బ్రహ్మచారిని కలవటం చాలా మంచిది. అంతేకాకుండా ఈరోజు బ్రహ్మచారిని కలవటం వల్ల మీకు ఏకాగ్రత అద్భుతంగా లభిస్తుంది. అంతేకాకుండా సర్వత్రా విజయాలు లభిస్తాయి. ఈ విధంగా మనం అనేక మాటలు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఓం శ్రీ త్రిపుర సుందరి దేవతాయ నమః అనే మంత్రాన్ని చక్కగా స్మరణ చేసుకోండి. అంతేకాకుండా త్రిపుర సుందర్యై చ విద్మహి కామేశ్వరీ చ ధీమహి తన్నో బాల ప్రచోదయాత్ అనే బాలమంత్రాన్ని చేసుకోండి. ఇక అమ్మవారి విశేష బల అలంకారం, నవదేవి అలంకరణ వచ్చేసేటికే గురించి చెప్పాలంటే, మనకి బాలా త్రిపుర సుందరి. ఈరోజు బాలా త్రిపుర సుందరిని మనం ప్రశాంతంగా చక్కగా స్మరించుకోవాలండి. బాలా త్రిపుర సుందరిని గనక స్మరిస్తే మనకు అన్ని ఈప్సితార్థాలు, మన కోరికలన్నీ నెరవేరుతాయి. దాంట్లో ఈసు మంతైన సందేహం లేదండి. ఎందుకంటే మనకి సప్తదేవి మంత్రాల్లో గొప్పదైనది మంత్రం బాలా మంత్రం అండి. అతి గొప్పది, అతి ముఖ్యమైనదండి. మనకి 7 మంత్రాలు ఉన్నాయండి అమ్మవారి. 7 మంత్రాల్లో గొప్ప మంత్రం ఏదయ్యా అని మీరు ప్రశ్నిస్తే కనుక బాలా మంత్రమే అంటారండి. అంతేకాకుండా శ్రీ విద్యా ఉపాసకులు ఉంటారండి. శ్రీ విద్య అనేది అత్యద్భుతమైన విద్య అండి. ఈ విద్యా ఉపాసకులు మొట్టమొదటిగా బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారండి. అంటే గురువు దగ్గరికి వెళ్ళి మేము శ్రీచక్రార్చన చేసుకోవాలండి, శ్రీ విద్యను ఉపదేశించాలంటే అట్లయితే ముందర బాలా చేసుకోవాలి, ఏదైనా బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారండి. మీకు ఒక విషయం తెలుసా, ఇక్కడ మనకి చేబ్రోల్ దగ్గర కొత్తరెడ్డిపాలెం అని ఉంటుందండి. అక్కడ లక్ష్మీకాంత యోగేంద్రులు అనేవాడు ఉన్నాడండి. ఆయన బాలా మంత్రం చేసేవాడు, గాయత్రిని జపించేవాడు. ఆయన ముందర నడుస్తుంటే వెనక చిన్నపిల్లగా అమ్మవారు నడిచేదండి. ఆయన పొలాల గట్ల మీద రైతులు చూసి, ఏమయ్యా వెనక ఆయన అట్లా నడిపిస్తున్నాం, ఈ మనవరాలు ఎత్తుకోవచ్చుగా అనేవాడండి. ఈయన వెనక్కి తిరిగి చూస్తే ఉండేదిగా వెనక అమ్మవారు నడిచేదండి. బాలా మంత్రం అంత గొప్పదండి. ఎందుకంటే అమ్మవారు అనుక్షణం కనిపెట్టుకొని ఉంటుంది. అటువంటి లక్ష్మీకాంత యోగేంద్రుల ఆశ్రమం కూడా ఉంది కొత్తరెడ్డిపాలెంలో. అటువంటి మహానుభావులు నడిచిన నేల అయింది ఇది. మనం సాధన చేస్తే అమ్మవారి అనుగ్రహం ఎందుకు కలగదండి? మనం సాధన చేయకపోవటం వల్లే మనకు అమ్మవారి అనుగ్రహం కలగట్లేదు. మరి బాలా మంత్రం ఉపదేశం లేని వాళ్ళు శ్రీచక్ర ఉపాసనకి అనర్హులండి. అంటే ఎవరైతే బాలా మంత్రం గనక ఉపదేశం లేదు, ఎవరైతే బాలా మంత్రం చేయరో వాళ్ళు శ్రీ విద్యకి అసలు అనర్హులండి. ఎందుకంటే మొట్టమొదటి బాలా మంత్రమేనండి. ఆ బాలా మంత్రం చేయకుండా మనం శ్రీ విద్య ఉపాసనలోకి వెళ్ళటం అనేది అవివేకం. కాబట్టి బాలా మంత్రానికి అంత విశేషమైన అద్భుతమైన స్థానం ఉన్నదండి. మరి శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ప్రథమ దేవత ఎవరయ్యా అంటే బాలా త్రిపుర సుందరి. అంటే మొదటి ఆమ్నాయంలో ప్రథమ దేవత అంటే ఫస్ట్ ఎవరినైనా పూజించాలి శ్రీచక్రంలో అంటే కనుక మనం బాలా త్రిపుర సుందరిని పూజించాలండి. అంతేకాకుండా బాలాదేవి అనుగ్రహం పొందితే త్రిపుర సుందరి అనుగ్రహం పొందటం చాలా సులభతరం అండి. అంటే బాలాదేవి గనక మనం గట్టిగా పట్టుకుంటే ఆ త్రిపుర సుందరి దేవతని అనుగ్రహం పొందటం చాలా చాలా తేలిక. కాబట్టి బాలాదేవి మంత్రం కానీ బాలాదేవి అనుగ్రహం పొందిన వాళ్ళందరూ శ్రీచక్ర విద్యలో రాణిస్తారు. శ్రీచక్రార్చన చేయగానే అత్యద్భుతమైన ఫలితాలు లభిస్తాయండి. అంతేకాకుండా శంకరాచార్యులు వారు, ఆదిశంకరాచార్యులు వారు విజయవాడ వచ్చి అమ్మవారు అప్పటిదాకా వామాచార పద్ధతిలో పూజ చేసేవాడండి. 10వ తరం శ్రీ విద్యాశంకర్లు వచ్చి ఆయన వామాచార పద్ధతి తొలగించేశాడండి. దక్షిణాచార పద్ధతిలో పూజ చేయాలని అమ్మవారిని ప్రవేశపెట్టాడండి మనకి ఈ పూజలు. కాబట్టి ఈ వామాచార పద్ధతి తొలగించిన దక్షిణాచార పద్ధతి పొందిన తర్వాత ఈ ఆదిశంకరాచార్యులు వారు అక్కడ శ్రీచక్రాన్ని స్థాపించారండి. ఆ శ్రీచక్రాన్ని స్థాపించిన తర్వాత ఆ శ్రీచక్రానికి అర్చనలు చెయ్యాలి అంటే బాలాదేవి అనుగ్రహం కావాలండి ఫస్ట్ ముందర. అంటే మనం ఆ శ్రీచక్రాన్ని దర్శించాలన్నా, ఆ శ్రీచక్రాన్ని పూజ చేయాలన్నా
ముందుగా బాలాదేవి అనుగ్రహం లేకపోతే ఏ పని కాదండి. కాబట్టి ఈ బాలాకి అత్యద్భుతమైన ప్రథమ స్థానం ఈ నవరాత్రుల్లో ఉందండి. అంతేకాకుండా ముందుగా బాలాదేవిని గనక పూజిస్తే దుర్గాదేవి అమితంగా సంతోషిస్తుంది. బాలాదేవిని గనక ఎవరైతే స్మరిస్తారో పూజిస్తారో ఆ దుర్గాదేవి అమితంగా సంతోషిస్తుంది. అంతేకాకుండా బాలాదేవి ఎప్పుడు మనకు కనపడదండి. ఎందుకంటే బాలాదేవికి రూపమే లేదు. ఈ మధ్యనే కొంతమంది చక్కగా చిన్నపిల్ల రూపాల అమ్మవారిని కూర్చున్నట్టు పద్మంలో వేస్తూ ఫోటోస్ చూపిస్తున్నారు. అది చాలా చక్కగా ఉందండి. ఈ బాలాదేవి అలంకరణ కోసమే, అలా ఎలా ఉందో తెలియజేయటం కేవలం అంటే బాలాదేవికి అత్యద్భుతమైన స్థానం ఉన్నది మీకు ఇది చెప్పాను. శ్రీచక్ర ఉపాసనలో కానీ శ్రీ విద్యా ఉపాసనలో కానీ ఇందులో బాలాదేవి మంత్రం స్మరించి పునశ్చరణ చేస్తేనే మీకు శ్రీచక్రార్చన అర్హులవుతారు. ఇవి లేకుండా శ్రీచక్ర కానీ శ్రీ విద్యా ఉపాసకులు కాలేరు. కాబట్టి ఈ బాలాదేవి రూపం ఎలా ఉందో తెలియజేయటానికి, సామాన్యులు తెలుసుకోవటానికి మాత్రమే ఈరోజు రెండో రోజు మనం బాలా త్రిపుర సుందరి యొక్క రూపాన్ని మనకి అలంకరణ చేసి చూపిస్తారు. ముఖ్యంగా అసలు ఈ బాలాదేవి అలంకరణ చేయడానికి కారణం ఏంటండి? దీనికి మీరు బాగానే ఉంది చెప్పారు. బాలాదేవి యొక్క రూపం తెలియజేయటం కోసం బాలాదేవిని మనం స్మరించాలి. అంతేకాకుండా బాలాదేవి అలంకరణ చేస్తున్నారని చెప్పారు. దీనికి పురాణ వైశిష్ట్యం ఏంటంటే ఉందండి. హేమకీర్తి రత్నావళి అనే రాజదంపతులకి అమ్మవారిని దుర్గాదేవిని స్మరించగానే వీళ్ళకి బాలాదేవి రూపంలో అమ్మవారు కనిపించి సత్సంతానాన్ని ప్రసాదించిందండి. అద్భుతమైన సంతానం. అప్పటి వరకు వాళ్ళు సంతానం లేక ఎన్నో క్షేత్రాలు ఎన్నో తిరిగారండి, ఎన్నో పూజలు చేశారు. చిట్ట చివరికి విజయవాటికలో ఉన్న ఈ దుర్గాదేవిని వచ్చి స్మరించి వ్రతంతో మండల దీక్ష చేయగానే ఇంక దుర్గాదేవిగా దర్శనం లేదండి, బాలాదేవిగా కనిపించి సత్సంతాన్ని ప్రసాదించింది. అప్పటి నుంచి ఈ దుర్గాదేవి అలంకరణలో, నవరాత్రి అలంకరణలో బాలా త్రిపుర సుందరి అలంకరణకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారండి. కాబట్టి బాలాదేవిని ఒక్కసారి స్మరించిన చాలండి మనం. అంతేకాకుండా బాలాదేవి అలంకారం రోజు బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైన విషయం. బాలాదేవి అలంకారం రోజు ఎవరైతే దర్శించి పూజిస్తారో వారికి సంవత్సరం అంతా చేసిన పూజా ఫలితం వస్తుంది. చూసారా, మంచి విషయం. అంటే ఎవరైతే ఈరోజు బాలా త్రిపుర సుందరిని స్మరించినా, మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించిన, ఆ బాలా త్రిపుర సుందరి అలంకారం దర్శించిన, స్మరించిన, అష్టోత్తరం చదువుకున్న, త్రిపుర సుందరి అష్టకం చదువుకున్న, ఈ బాలా కవచం చదువుకున్న, త్రిపుర సుందరి కవచం ఏది అష్టోత్తరం చదువుకున్న, సహస్రనామాలు చదివిన వాడికి సంవత్సరం పొడుగునా వచ్చే పుణ్య ఫలితాన్ని ఈ ఒక్కరోజు స్మరించటం వల్ల, దర్శించటం వల్ల లభిస్తుంది. ఇది పురాణాల్లో ఉంది. అంతేకాకుండా ఈమెని జగదేక సౌందర్యవతి అన్నారండి బాలాదేవిని. అయిన బాల ఈమె యొక్క అష్టోత్తరం రుద్రయామణంలో తంత్ర గ్రంథంలో ఉందండి. ఈమె యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రం రుద్రయామణం అనే అత్యద్భుతమైన తంత్ర గ్రంథంలో జగదేక సౌందర్యవతిని యొక్క బాలాదేవి అష్టోత్తరం రుద్రయామణి అనే తంత్రంలో ఉందండి. అంతేకాకుండా ఈ శ్రీ విద్యా స్వరూపిణైన దేవి అనుగ్రహం పొందాలంటే, అనుగ్రహం కనుక పొందామనుకోండి, లోకంలో మనం సాధించలేనిది ఏది ఉండదండి. అంటే బాలాదేవి గనక అనుగ్రహం గనక మనం పొందగలిగితే మనం సాధించలేదంటే ఏది ఉండదండి. అన్నీ వాడంతా వచ్చేస్తాయి. ఎందుకంటే అమ్మవారి మన పక్కన నిలబడుతున్నప్పుడు మనకి ఇంకేముంటుంది, ఏం కావాలండి? మనం అన్నీ అమ్మవారి ప్రసాదిస్తా చక్కగా మన పనులన్నీ నెరవేరిపోతాయండి. ముఖ్యంగా ఈ త్రిపురత్రయంలో, ఈ త్రిపురాత్రయం అంటే ముగ్గురు అమ్మవారిని త్రిపురత్రయం అంటారండి. దాంట్లో మొట్టమొదటి దేవత ఈమె బాలా త్రిపుర సుందరి అండి. కాబట్టి ఈ బాలా త్రిపుర సుందరిని మనస్ఫూర్తిగా మనసారా ఈరోజు ధ్యానించండి. ఇంకొకసారి చెప్తాను. ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవతాయే నమః అనే నామాన్ని 108 సార్లు ప్రార్థన చేసుకోండి. ఓపికను వాడు త్రిపుర సుందర్యై చ విద్మహే కామేశ్వరీ చ ధీమహి తన్నో బాల ప్రచోదయాత్. త్రిపుర సుందర్యై చ విద్మహే కామేశ్వరీ చ ధీమహి తన్నో బాల ప్రచోదయాత్. ఈ చక్కగా ఈ నామాన్ని, ఈ గాయత్రి మంత్రాన్ని స్మరించుకోండి.
మరొకసారి చెప్తాను, విజయవాడలో ఈరోజు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని పూజ చేస్తారు. మైసూరులో మహేశ్వరిగా, ఉత్తర భారతదేశంలో త్రిపురగా, శ్రీశైలంలో బ్రహ్మచారిణిగా చేయవలసిన వృక్షం పూజ ఈరోజు మామిడి వృక్షానికి పూజ చేయాలి. అంతేకాకుండా ప్రసాదం, పులిహార ప్రసాదం పెట్టాలి. 3 ఏళ్ల వయసు గల బాల కుమారి పూజ చేయాలి. ఇక బాలా త్రిపుర సుందరి అష్టోత్తరం కానీ, బాలా త్రిపుర సుందరి సహస్రనామం కానీ ప్రశాంతవదనంతో చదువుకోండి. అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ముఖ్యంగా బాలా మంత్రం ఉపదేశం పొందిన వాళ్ళు ఉంటే ఈరోజు వాళ్ళకి అత్యద్భుతమైన రోజు అండి. ఎందుకంటే ఈరోజు గనక వాళ్ళు గనక కనీసం ఒక 108 మార్లు లేకపోతే 1000 మార్లు గనక శాస్త్రం గనక బాలా మంత్రం చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి కోరికలైనా నెరవేరటంలో అసలు సంశయం లేదు. కాబట్టి మీరు మంత్రోపదేశం లేదని బాధపడవద్దు. మీకు వచ్చిన నామాన్ని, మీకు వచ్చిన జపాన్ని, మీకు వచ్చిన గాయత్రి మంత్రాన్ని చక్కగా స్మరించుకోండి. మీకు దగ్గరలో ఉన్న దేవాలయంకి వెళ్ళండి. బాలా త్రిపుర సుందరిని చక్కగా సందర్శించండి. అమ్మవారి అనుగ్రహం